ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లగడ్డ వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసిన టమాటాను కూడా వేసుకున్నాం. ఈ టమాటా బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా గుజ్జుగా అయింది కదా. ఇప్పుడు ఇది నేను ముందుగానే చికెన్లో ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి సగం మాయన ఉడకబెట్టుకున్న చికెన్. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకున్నాం. దీన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కూరకి తగినన్ని నీళ్ళనైతే పోసుకున్నాం. వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు ఏమన్నా తగ్గాయో లేదో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది, అందుకని సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో లాస్ట్లో ఫైనలీ చికెన్ పొడి. ఇది నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ చికెన్ పొడి. ఇందులో మిరియాలు, ధనియాలు, పట్ట, లవంగా అవి ఉన్నాయి. చాలా బాగుంటుంది పొడి. ఒట్టి ఈ పొడితోనే మనకి చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా మనకి తగినంత వేసుకొని పొడి బాగా కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్ ఫైనలీ కొద్దిగా కొత్తిమీర. అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు పెడదాం. చూసారా ఫ్రెండ్స్, లాస్ట్ ఎలా వచ్చిందో? సూపర్గా ఉంటుంది దీని టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బ్యాచిలర్ చికెన్ కర్రీ రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.